పొడుగులు, అల్లరి పిడుగులు. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నా పేరు శివాజీ. నేను మీలాంటి చిన్నారి విజేతలకు పాఠాలు చెప్పే గురూజీ. గడుగ్గాయలు, మీకు ఆటలన్నా పాటలన్నా బాగా ఇష్టం కదూ? అందులో మీరు ఎన్నో బహుమతులు గెలుచుకొని ఉంటారు. రంగురంగుల బహుమతులు ఉంటాయి, రకరకాల బహుమతులు ఉంటాయి. మరి వాటిలో మంచి మంచి బహుమతులు కూడా ఉంటాయని మీకు తెలుసు కదా? మంచి బహుమతి ఎలా ఉంటుందో, మంచి బహుమతి అంటే ఏమిటో మన 5వ తరగతి తెలుగు తోట మంచి బహుమతి పాఠం ద్వారా నేర్చుకున్నాం. సిద్ధమేనా మరి? మరి మీరంతా మంచి పిల్లలు కదా? మంచి బహుమతి పాఠాన్ని ఆటలతో పాటలతో నేర్చుకున్నాం. ముందుగా పాఠానికి వెళ్లే ముందు పాఠం యొక్క ముఖ్యాంశాలు ఏంటో చూద్దామా మరి? బుజ్జాయిలు, ముఖ్యాంశాలు చూడండి. ముఖ్యాంశాలలో ముందుగా చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి. తరువాత సంభాషణలు, తరువాత వినడం, ఆలోచించి మాట్లాడడం, తరువాత చదవడం, వ్యక్తీకరణ, చివరగా సాధనా కృత్యాలు ఉంటాయి. ముఖ్యాంశాలు చూశారు కదా? ఇప్పుడు ఈ పాఠ్యాంశం ద్వారా మనం సాధించబోవు అభ్యసన లక్ష్యాలు చూద్దాం. అభ్యసన లక్ష్యాలు చూడండి. 1. చిత్రంలో పుస్తక ప్రదర్శన గురించి మాట్లాడగలరు. 2. మహాత్మా గాంధీ, భగత్ సింగ్, అంబేద్కర్ గురించి తెలుసుకొని పఠనాశక్తిని పెంపొందించుకుంటారు. 3. సంభాషణ పాత్రలను పోషిస్తారు. 4. నూతన పదజాల అభివృద్ధి చేసుకొని వినియోగిస్తారు. 5. పుస్తక పఠన ఆవశ్యకతను తెలుసుకుంటారు. అభ్యసన లక్ష్యాలు పరిశీలించారు కదా? ఇప్పుడు మనం మన పాఠంలోనికి వెళ్తున్నాం. చిన్నారులు, ఈ చిత్రాన్ని గమనించండి. మన మంచి బహుమతి పాఠం యొక్క ముఖ చిత్రం బాగా గమనించారు కదా? ఈ చిత్రంలో మీరేం గమనించారు? అరే, మీరు గమనించింది నిజమే. ఇక్కడ ఒక పుస్తక ప్రదర్శన జరుగుతుంది. అక్కడ పిల్లల పజిల్స్, కామిక్స్ అంటే చదువుతుంటే సరదాగా నవ్వు తెప్పించే పుస్తకాలు, అలాగే రకరకాల కథల పుస్తకాలు కూడా ఉన్నాయి. ఇవి కాకుండా మీరు ఇంకా ఏం గమనించారు? అక్కడ కొంతమంది మీలాంటి పిల్లలు ఉన్నారు, పుస్తకాలు అమ్మేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర పిల్లలేమో ఎంతో ఆసక్తిగా పుస్తకాలు కొంటున్నారు. అయితే ఆ ప్రదేశాన్ని పుస్తక ప్రదర్శనశాల అంటారని మీకు కూడా తెలుసు కదా? అబ్బో, చెబుతూ ఉంటే మీతో పాటు నాకు కూడా చాలా ఉత్సాహంగా ఉంది. త్వరగా ఒక మంచి పుస్తకాన్ని చదివేయాలి పిల్లలు. మీకు కూడా అలాగే ఉంది కదూ? ఈ ముఖ చిత్రం ద్వారా మనం గమనించినటువంటి నూతన పదాలను చూడండి. పుస్తక ప్రదర్శన, పజిల్స్, కామిక్స్, పుస్తక ప్రదర్శనశాల. సరే, అయితే ఇప్పుడు మనం ముఖ చిత్రం గమనించాం కదా? ఏమి గమనించామో పరిశీలిద్దాం. సరేనా? చిన్నారులు, ముఖ చిత్రంలో ఏం జరుగుతుందో చెప్పండి. ఆ బొమ్మల కొలువు, ఆ పుస్తక ప్రదర్శన, ఈ పుట్టినరోజు వేడుకలు, ఈ కూరగాయల సంత. ఏం జరుగుతుందో చెప్పండి. ఆ పుస్తక ప్రదర్శన. సరైన సమాధానం చెప్పిన మీకు అభినందనలు. ఇప్పుడు తర్వాత వచ్చేది ఏమిటో చూద్దాం. దానికి సమాధానం చెప్పడానికి సిద్ధమేనా? చూడండి మరి. చిత్రంలో పిల్లలు ఏమి చేస్తున్నారో చెప్పండి. ఆ ఆటలాడుతున్నారు, ఆ బట్టలు కొంటున్నారు, ఈ పుస్తకాలు కొంటున్నారు, ఈ బజార్లో తిరుగుతున్నారు. అరే అవును, ఈ సరైన సమాధానం చెప్పిన మీకు అభినందనలు. పిల్లలు, మీరందరూ ముఖ చిత్రం గురించి, దానిలో ఉన్న పుస్తక ప్రదర్శన గురించి చక్కగా మాట్లాడారు, సరైన సమాధానాలు చెప్పారు. ఇప్పుడు మన పాఠ్యాంశాన్ని నేర్చుకుందామా? చూడండి పిల్లలు, ఆ రోజు వియాన్ పుట్టినరోజు. వియాన్కు అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు, బహుమతులు ఇచ్చారు. వియాన్కి వాళ్ళ మామయ్య ఒక బహుమతి తెచ్చారు. ఏం బహుమతి తెచ్చారో ఓసారి చూడండి. మామయ్య వచ్చారు. వియాన్ గంతులు వేస్తున్నాడు. మామయ్య బహుమతి వియాన్కు ఇచ్చారు. బహుమతి వియాన్ తీసుకున్నాడు. చూసారా మామయ్య ఏం బహుమతి ఇచ్చారో? పుస్తకాలు. ఇప్పుడు
వియాన్ వాళ్ళ మామయ్య మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాం. చూడండి పిల్లలు, వియాన్ వాళ్ళ మామయ్య ఏం మాట్లాడుకుంటున్నారో జాగ్రత్తగా గమనించండి. ఇదిగో వియాన్, నీకు ఒక ప్రత్యేకమైన బహుమతి. ఏంటి మామయ్య? అబ్బో, కథల పుస్తకాలు. అవునురా, నీకు పుస్తకాలంటే ఇష్టం కదా, నువ్వు కూడా పుస్తకాలు చదివి గొప్పవాడివి కావాలని. పుస్తకాలు చదివితే గొప్పవాళ్ళు అవుతారా మామయ్య? పుస్తకం చదువుతుంటే చాలా హాయిగా ఉంటుంది, వినోదంగా ఉంటుంది. నిజమే, వినోదంతో పాటు బోలెడు విషయాలు తెలుస్తాయి. మీకు తెలుసా, మన మహాత్మా గాంధీకి పుస్తకాలంటే చాలా ఇష్టం. తన ఆలోచనలను పుస్తకాలే ప్రభావితం చేశాయని ఆయన చెప్పేవారు. పుస్తక పఠనానికి ఎక్కువ సమయం వెచ్చించేవారు. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అనే పుస్తకం తనని అహింస వైపుకు నడిపించిందని బాపూజీ చెప్పేవారు. తన అభిప్రాయాలు ప్రజలంతా చదివి తెలుసుకోవాలని గాంధీజీ ఎన్నో వ్యాసాలు, పుస్తకాలు రాశారు. అందుకే గాంధీజీ అంత గొప్పవాడయ్యాడన్నమాట. అవును, పుస్తక పఠనం అలాంటిదిరా. అంతెందుకు, భగత్ సింగ్ను ఉరితీసే ముందు కోరిక ఏమిటో చెప్పమన్నప్పుడు ఆయన కోరిన కోరిక ఏమిటో తెలుసా? ఏం కోరాడు మామయ్య? తనకిష్టమైన లెనిన్ రచించిన రాజ్యం విప్లవం అనే పుస్తకాన్ని చదవాలన్నాడు. తనను ఉరితీసే ముందు తనకు ఆ పుస్తకాన్ని చదవడానికి కాస్త సమయం ఇవ్వమని అడిగాడు. పుస్తకం పూర్తిగా చదివాక ఉరికంబం ఎక్కాడు. పుస్తకాలు చదవడం అంటే ఆయనకు అంత పిచ్చి. చిన్నారులు విన్నారుగా, మహాత్మా గాంధీ, భగత్ సింగ్ వంటి స్వాతంత్ర సమరయోధులు కూడా పుస్తకాలు బాగా చదివేవారని, వారికి పుస్తకాలు అంటే చాలా ఇష్టమని వియాన్ మరియు అతని మామయ్యల మధ్య జరిగిన సంభాషణ ద్వారా మనం తెలుసుకున్నాం. సంభాషణ విన్నారు కదా పిల్లలు. మరి ఇప్పుడు వారి సంభాషణలో మనం గమనించిన కొన్ని అంశాలను గుర్తిద్దాం రండి. పిల్లలు, సరైనది ఏదో గుర్తించండి. తన ఆలోచనలను పుస్తకాలే ప్రభావితం చేశాయని ఎవరు చెప్పారు? 1 భానూజీ, 2 గాంధీజీ, 3 మామయ్య, 4 అత్తయ్య. ఎవరో చెప్పండి. గాంధీజీ 2 సరైన సమాధానం. సరైన సమాధానం చెప్పిన మీకు అభినందనలు. ఇప్పుడు తర్వాత కృత్యం చూద్దాం. చూస్తున్నారు కదా, సరైనది ఏదో గుర్తించండి. ఉరి తీసే ముందు పుస్తకాన్ని చదవడానికి కాస్త సమయం ఇవ్వమని ఎవరు అడిగారు? 1 లెనిన్, 2 వియాన్, 3 రామ్ సింగ్, 4 భగత్ సింగ్. ఎవరో చెప్పండి. భగత్ సింగ్ 4 సరైన సమాధానం. సరైన సమాధానం చెప్పిన మీకు అభినందనలు. పిల్లలు చక్కగా గుర్తించారు. ఇప్పుడు మన పాఠ్యాంశాన్ని సంభాషణల ద్వారా నేర్చుకుందాం. బుజ్జాయిలు చూస్తున్నారా, మామయ్య భగత్ సింగ్ గురించి చెప్పారు. తర్వాత ఏం మాట్లాడుకున్నారో చూడండి పిల్లలు. నాకు అవన్నీ తెలియవు మామయ్య, చాలా ఆసక్తిగా ఉంది. మరి కొందరి గురించి చెప్పవా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలుసు కదా నీకు, మన రాజ్యాంగ నిర్మాత. ఆయన అమెరికా, ఇంగ్లాండ్లో చదువుకున్నవాడు. తిరిగి భారతదేశానికి వచ్చేటప్పుడు ఆయన తెచ్చుకున్నది పుస్తకాలే. ఆయన రోజు రాత్రి 2 గంటల వరకు పుస్తకాలు చదివేవారు. ఆయన సొంత గ్రంథాలయంలో 52,000 పుస్తకాలు ఉండేవి. అమ్మో, అన్ని పుస్తకాలే! ఆయన చనిపోయే వరకు చదువుతూనే ఉన్నారు. ఆయన 32 పుస్తకాలు రచించారు. తన జీవితకాలంలో 23 పట్టాలు, డిగ్రీలు సాధించారు. భారతదేశ చరిత్రలో ఆయన ప్రత్యేక స్థానం సంపాదించారు. ఇంకోటి తెలుసా, ఆయన అందరికన్నా ముందు గ్రంథాలయంలోకి వెళ్ళి పుస్తకాలన్నీ చదివి ఆఖరున బయటికి వచ్చేవాడు. మా పాఠశాలలో కూడా గ్రంథాలయం ఉంది. నేను, నా స్నేహితులు వెళ్తాము. నాకు పుస్తకాలు చదవడం చాలా ఇష్టం మామయ్య. అది మంచి అలవాటురా. సరోజినీ నాయుడు తెలుసా, ఆమెకు కూడా మీకులాగే పుస్తకాలంటే బోలెడు ఇష్టమంట. చదివేటప్పుడు ఏమైనా సందేహాలు వస్తే వెంటనే ఇంట్లో వాళ్ళను, టీచర్లను అడిగి తెలుసుకునేదాకా ఊరుకునేదే కాదట. 13 ఏళ్లకే సరోవర రాణి అనే పుస్తకాన్ని రాసి అందరితో సభాష్ అనిపించుకుందంట. మా సీను కూడా అంతే మామయ్య.
పుస్తకాన్ని చదివినంతసేపు ఇదేంటి అదేంటి అని ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు. అలా అడిగి తెలుసుకుంటేనే మనం చదివేది అర్థమవుతుంది. మెల్లమెల్లగా చదవడం ఒక అలవాటుగా మారుతుంది. మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం తాను అత్యున్నత స్థాయికి చేరడానికి పుస్తకాలే కారణమని అన్నారు. పుస్తకాలు శాశ్వత స్నేహితులు అంటారాయన. నిజమే మామయ్య, పుస్తకాలు మనకు చాలా విషయాలు నేర్పుతాయి. మా బడిలో మంచి పుస్తకమే మంచి స్నేహితుడు అని రాసి ఉంటుంది. అవును, పుస్తకాలే మనకి నిజమైన నేస్తాలు. చక్కని సంభాషణ విన్నారు కదా పిల్లలు. ఇప్పుడు పుస్తకం యొక్క ఆవశ్యకత ఏమిటో చూశారు కదా. మహాత్మా గాంధీ, భగత్ సింగ్, అంబేద్కర్, సరోజినీ నాయుడు, అబ్దుల్ కలాం వంటి మహనీయులను ఆదర్శంగా తీసుకుని మీరు కూడా పుస్తక పఠనాన్ని అలవాటుగా చేసుకొని భారతదేశం గర్వించదగ్గ అత్యుత్తమ పౌరులుగా మారుతారని ఆశిస్తున్నాను. చిన్నారులు, సంభాషణ పూర్తిగా విన్నారు కదా. ఇప్పుడు మనం వాళ్ళ సంభాషణలో మనం ఏమి గ్రహించామో కొన్ని కృత్యాల ద్వారా గుర్తు చేసుకుందామా? సరేనా? ఖాళీలను పూరించండి. చదివేటప్పుడు సందేహాలు వస్తే వెంటనే ఇంట్లో వాళ్ళను, టీచర్లను అడిగి తెలుసుకునేదాకా డాష్ ఊరుకునేదే కాదట. 1 సరోజినీ నాయుడు, 2 మాలినీ నాయుడు, 3 మహాదేవి, 4 రమాదేవి. ఎవరో చెప్పండి. సరోజినీ నాయుడు. సరోజినీ నాయుడు సరైన సమాధానం. సరైన సమాధానం చెప్పిన మీకు అభినందనలు. ఇప్పుడు రెండవ కృత్యం చేద్దాం. రెండవ కృత్యం చూడండి. డాష్ రోజు రాత్రి 2 గంటల వరకు పుస్తకాలు చదివేవారు. 1 శ్రీను, 2 రాము, 3 ప్రభాకర్, 4 అంబేద్కర్. ఎవరో చెప్పండి. అంబేద్కర్. అంబేద్కర్ సరైన సమాధానం. సరైన సమాధానం చెప్పిన మీకు అభినందనలు. ఇప్పుడు మన పాఠ్యాంశంలో జరిగిన సంభాషణలలో వచ్చిన ముఖ్యమైన పదాలను, వాటి అర్థాలను తెలుసుకుందాం. అల్లరి పిడుగులు, అర్థాలు నేర్చుకుందామా? చూడండి. బహుమతి అంటే అర్థం కానుక. అహింస అంటే అర్థం హింస లేని. సరోవరం అంటే దాని అర్థం కొలను లేదా చెరువు. నిర్మాత అంటే దాని అర్థం తయారు చేసిన వారు. మాజీ అంటే దాని అర్థం మునుపటి. నేస్తాలు అంటే దాని అర్థం స్నేహితులు. పిల్లలు, పదాలు మరియు వాటి అర్థాలు నేర్చుకున్నాం కదా. అర్థమైంది కదా మీకు. ఇప్పుడు పదాలు మరియు వాటి అర్థాలను ఒక జతపరచిన కృత్యం ద్వారా గుర్తు చేసుకుందాం. పదాలు, అర్థాలు. పట్టికలో ఉన్న పదాలకు సరైన అర్థాలను పక్క పట్టికలో వెతికి జతపరచండి. బహుమతి, సరోవరం, నిర్మాత. తయారు చేసిన వారు, కానుక, కొలను లేదా చెరువు. బహుమతి అంటే అర్థం కానుక. సరోవరం అంటే దాని అర్థం కొలను లేదా చెరువు. నిర్మాత అంటే దాని అర్థం తయారు చేసిన వారు. సభాష్ పిల్లలు, చక్కగా జతపరిచారు. మీకు అభినందనలు. ఇప్పుడు మనం జతపరిచిన అర్థాలను వరుస క్రమంలో చూద్దాం. పట్టికలు చూడండి. బహుమతి అంటే దాని అర్థం కానుక. సరోవరం అంటే దాని అర్థం కొలను లేదా చెరువు. నిర్మాత అంటే దాని అర్థం తయారు చేసిన వారు. ఇప్పుడు పదాలు, అర్థాలపై మరికొన్ని కృత్యాలు చేద్దామా మరి? సరైన అర్థాన్ని ఇచ్చేదో చెప్పండి. అహింస అంటే అర్థం ఏమిటి? ఆ హింసతో కూడిన. ఆ హింసలేని. ఈ కానుక. ఈ కొలను. సరైనది ఏదో చెప్పండి. ఆ హింసలేని సరైన సమాధానం. చెప్పిన మీకు అభినందనలు. ఇప్పుడు ఇలాంటిదే మరో కృత్యం చేద్దాం. సరైన అర్థాన్ని ఇచ్చేది ఏదో చెప్పండి. నేస్తాలు అనే పదానికి అర్థం ఏమిటి?
ఆ శత్రువులు, ఆ చెరువు, ఈ స్నేహితులు, ఈ మునుపటి. సరైనదేమిటో చెప్పండి. ఈ సరైన సమాధానం. చెప్పిన మీకు అభినందనలు. చిన్నారులు, చక్కగా పదాలు అర్థాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు వినడం, ఆలోచించి మాట్లాడడం గురించి మాట్లాడుకుందాం. గడుగాయలు, మంచి బహుమతి పాఠం యొక్క చిత్రాన్ని చూడండి. ఈ పాఠంలో సంభాషణలన్నీ మనం విన్నాం కదా. మళ్ళీ ఓసారి గుర్తుకు తెచ్చుకోండి. ఇప్పుడు మీరు కూడా వారిలాగే పాత్రలను ఎంచుకొని మీ పాఠశాలలో, మీ తరగతి గదిలో ప్రదర్శించాలి. ఇప్పుడు మనం చూసినటువంటి సంభాషణ ద్వారా ఏమి గ్రహించాము, మనం ఏమి విన్నాము, దాని గురించి ఆలోచించి మాట్లాడాలి. దాని గురించిన కొన్ని కృత్యాలను చేద్దాము, అలాగే చూద్దాము. సాధనా కృత్యాలకు అనుగుణంగా సమాధానాల్ని చెప్పుకుందాం. అలాగే మీరు కూడా సొంతంగా ఆలోచించి మీ సమాధానాలను మీ తరగతి ఉపాధ్యాయులకు చెప్పండి. ఇప్పుడు నాతో పాటు మీరు కూడా మీ సొంతంగా ఆలోచించి సాధనా కృత్యాలకు సమాధానాలు చెప్పండి. సాధన అవగాహన కృత్యం 1. పుస్తకాలను ఎందుకు చదవాలి? చెప్పండి. పుస్తకాలను వినోదం కోసం, మంచి ఆలోచనలు కలగడం కోసం, జ్ఞానం, విజ్ఞానం కోసం, బోలెడు కొత్త విషయాల కోసం, ఉన్నత స్థాయి కోసం చదవాలి. సమాధానం చెప్పిన మీకు అభినందనలు. పుస్తకాలను ఎందుకు చదవాలో గ్రహించారు కదా. ఇప్పుడు మనం తదుపరి కృత్యము, దాని సమాధానం ఏముందో చూద్దాం. 2వ కృత్యం చూద్దాం. మీరు ఏమేమి పుస్తకాలు చదివారు? పుస్తకాలు చదివేటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నేను రకరకాల కథల పుస్తకాలు చదివాను, చారిత్రక ప్రదేశాల గురించి చదివాను, సైన్స్ పుస్తకాలు కూడా చదివాను. సైన్స్ పుస్తకాలను చదివేటప్పుడు నాకు కూడా ఏదైనా కొత్త యంత్రాన్ని తయారు చేయాలి అనిపించింది. సమాధానం చెప్పిన మీ అందరికీ అభినందనలు. ఇప్పుడు మనం చదవడం, వ్యక్తపరచడం కోసం ఒక పేరాను చదువుకుందాం. పిల్లలు, పేరా చదువుతాను, నాతో పాటు మీరు కూడా చదవండి. చదివినప్పుడు మీ పుస్తకంలో జాగ్రత్తగా వేలు పెట్టి చూస్తూ వినండి. మనిషి పుట్టిన చాలా కాలానికి భాష పుట్టింది. సైగల రూపంలో ఉండే భాష కాలక్రమంలో వాగ్రూపం ధరించింది. ఆ తర్వాత బొమ్మల రూపంలో, అక్షరాల రూపంలో లిపి ఏర్పడింది. లిపి ఏర్పడిన తరువాత ప్రాచీన మానవుడు రాళ్లపైన, గోడలపైన సమాచారాన్ని చెక్కేవారు. ఆ తరువాత చాలా కాలానికి తాటాకు మీద గంటంతో రాసేవారు. వాటిని తాళపత్ర గ్రంథాలు అనేవారు. పురాణాలు, ఇతిహాసాలు వాటిపైనే రాసేవారు. ఆ తరువాత కాలంలో రాగి రేకులపై రాశారు. ఆ తరువాత ఎన్నో అన్వేషణలు చేసి కాగితాన్ని కనుగొన్నారు. కాగితం కనుక్కోవడం ఒక మైలురాయి. అయితే క్రీస్తు శకం 1440 సంవత్సరంలో జాన్ గుటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనుగొనడం మరో మైలురాయి. అలా రకరకాల బొమ్మలతో, రంగులతో, అక్షరాలతో పుస్తకం రూపుదిద్దుకుంది. ఇప్పుడు మనం చదువుకున్న పేరా నుండి వ్యక్తీకరణ కోసం సాధనా కృత్యాలు మరియు వాటి యొక్క సమాధానాలను నేర్చుకుందాం. సరైన సమాధానం చెప్పిన మీకు అభినందనలు. ఇప్పుడు మనం తర్వాత సాధనా కృత్యం చేద్దాం. సాధనా కృత్యం 2. అచ్చు యంత్రాన్ని ఎవరు కనుగొన్నారు? సమాధానం చెప్పండి. జవాబు: అచ్చు యంత్రాన్ని క్రీస్తు శకం 1440లో జాన్ గుటెన్బర్గ్ కనుగొన్నాడు. సమాధానం చెప్పిన మీకు అభినందనలు. చదవడం, వ్యక్తీకరణలో చక్కని సమాధానాలు చెప్పారు. ఇప్పుడు మరొక పేరాను చదువుకుందాం. బుజ్జాయిలు, పేరాను చదువుకుందాం. జాగ్రత్తగా వినండి. నాతో పాటు మీరు కూడా చదవండి. పుస్తకాలు లేని గది ఆత్మలేని శరీరం వంటిది అన్నాడు ఒక మహనీయుడు. శరీర పోషణకు తిండి ఎంత అవసరమో
బుద్ధిని వికసింపజేయడానికి పుస్తకాలు చదవడం అంతే అవసరం. పుస్తకాలు చదవడం వల్ల మంచి చెడులు తెలుస్తాయి, తెలివితేటలు పెరుగుతాయి. పుస్తకాలు మిమ్మల్ని ఒక అద్భుత ప్రపంచంలోకి తీసుకువెళతాయి, మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతాయి, మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి, మీ మెదడుకు పదును పెడతాయి. పుస్తకాలు చదువుతూ ఉంటే ఎంతో పదజాలం నేర్చుకోవడమే కాకుండా ఎందరి ఆలోచనలో తెలుసుకుంటారు. విజ్ఞానం, వినోదంతో పాటు ఎలా జీవించాలో పుస్తకాలు నేర్పుతాయి. అందుకే పుస్తకాలు నిజమైన నేస్తాలు. ఇప్పుడు మనం చదివిన పేరా నుండి వ్యక్తీకరణ కోసం సాధనా కృత్యాలను పేరాపై మన సొంతంగా కొన్ని ప్రశ్నలు తయారు చేసుకుందాం. మరి అవేంటో చూడండి. సొంతంగా తయారు చేసుకున్న సాధనా కృత్యము 1. పుస్తకాలు లేని గది ఎటువంటిది? ఇలాంటి ప్రశ్న తయారు చేసిన మీకు అభినందనలు. ఇప్పుడు ఇటువంటిదే మరొక సాధనా కృత్యాన్ని చేద్దాం. సొంతంగా తయారు చేసుకున్న సాధనా కృత్యం 2. శరీర పోషణకు ఏది అవసరం? ఇటువంటి ప్రశ్న తయారు చేసిన మీకు అభినందనలు. ఇప్పుడు ఇలాంటి కృత్యం మరొక దాన్ని చేద్దాం. సొంతంగా తయారు చేసుకున్న సాధనా కృత్యము 3. బుద్ధి వికాసానికి ఏది అవసరం? ఇటువంటి ప్రశ్న తయారు చేసిన మీకు అభినందనలు. ఇప్పుడు తర్వాత కృత్యాన్ని చేద్దాం. సొంతంగా తయారు చేసుకున్న సాధనా కృత్యము 4. పుస్తకాలు చదవడం వల్ల ఏం తెలుస్తాయి? ఇటువంటి ప్రశ్న తయారు చేసిన మీకు అభినందనలు. ఇప్పుడు మనం మన పాఠ్యాంశం యొక్క సారాంశాన్ని తెలుసుకుందామా? సారాంశం. బహుమతులలో పుస్తకం అనేది మంచి విలువైన బహుమతి. మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సరోజినీ నాయుడు, అంబేద్కర్, అబ్దుల్ కలాం వంటి మహనీయులు చెప్పిన అనుభవాల ప్రకారం పుస్తకాలు చదవడం వలన మంచి ఆలోచనలు కలుగుతాయి, సన్మార్గం వైపు నడిపిస్తాయి. బాల్యం నుండి పుస్తకాలు చదవడం అనేది ఒక అలవాటుగా చేసుకోవాలి. పుస్తకాలు నిరంతరం చదవడం వలన జీవితంలో గొప్పవారు అవుతారు. గ్రంథాలయాలను సందర్శించి మరికొన్ని నూతన విషయాలను అవగాహన చేసుకోవాలి. పుస్తకం చదవడం వలన వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా సంపాదించగలము. ప్రశ్నించే తత్వాన్ని, అలాగే మనకు తెలియని ప్రతి విషయం అడిగి తెలుసుకునే అలవాటు చేసుకోవాలి. మంచి పుస్తకమే మంచి స్నేహితుడు. పుస్తకాలే మనకి నిజమైన నేస్తాలు. చిన్నారులు, పాఠ్యాంశాలని, అభ్యసన కృత్యాలని, సారాంశాన్ని నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం సాధించిన అభ్యసన లక్ష్యాలు ఏమిటో చూద్దాం. సాధించిన అభ్యసన లక్ష్యాలు చూడండి. 1. చిత్రంలో పుస్తక ప్రదర్శన గురించి మాట్లాడగలిగాము. 2. మహాత్మా గాంధీ, భగత్ సింగ్, అంబేద్కర్, అబ్దుల్ కలాం, సరోజినీ నాయుడు గురించి తెలుసుకుని పఠనాశక్తిని పెంపొందించుకున్నాము. 3. సంభాషణలోని పాత్రలను పోషించగలము. 4. నూతన పదాలను అభివృద్ధి చేసుకొని వినియోగించగలము. 5. పుస్తక పఠన ఆవశ్యకతను గ్రహించాము. పిల్లలు, మనం సాధించిన అభ్యసన లక్ష్యాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పునశ్చరణ చేసుకుందాం. పునశ్చరణ కృత్యాలలో చిత్రపట్టికల వ్యక్తులను, పక్కన ఉన్న పేర్లను ఒకే దగ్గరకు చేర్చండి. అంబేద్కర్, సరోజినీ నాయుడు, అబ్దుల్ కలాం, మహాత్మా గాంధీ, భగత్ సింగ్. ఈ విధంగా చేసిన మీ అందరికీ కూడా అభినందనలు. ఇప్పుడు తర్వాత వచ్చే కృత్యం ఏమిటో చూద్దాం. చిత్రపట్టికలో ఉన్న వ్యక్తులు వారి గురించి చెప్పిన మాటలను ఒకే దగ్గరకు చేర్చండి. మాటలను చూడండి. పుస్తకాలు అతనిని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళాయి. చనిపోయే వరకు పుస్తకాలు చదివేవారు. పుస్తకం అతనిని అహింస వైపుకు నడిపించింది.
ఉరి తీసే ముందు కూడా పుస్తకం చదవాలని కోరారు. ఆమెకు పుస్తకాలు చదవడం అంటే బోలెడు ఇష్టం. ఒకే దగ్గరకు చేర్చండి. గాంధీజీ, భగత్ సింగ్ గురించి చెప్పిన మాట, అబ్దుల్ కలాం చెప్పిన మాట, అంబేద్కర్ గారి గురించి చెప్పిన మాట, సరోజినీ నాయుడు గురించి చెప్పిన మాట. ఈ విధంగా చేసిన మీ అందరికీ కూడా అభినందనలు. ఇప్పుడు మరో కృత్యాన్ని ఇదే విధంగా చేద్దాం. పుస్తకం యొక్క ఉపయోగాలు చిత్రపట్టికలో ఉన్న సరైన పదాల వద్దకు చేర్చండి. పుస్తకాలు బుద్ధిని వికసింపజేస్తాయి. బుద్ధి. పుస్తకాలు మెదడుకు పదును పెడతాయి. మెదడు. పుస్తకాలు విజ్ఞానం పెంపొందిస్తాయి. విజ్ఞానం. పుస్తకాలు ఆనందంలో ముంచెత్తాయి. ఆనందం. పుస్తకాలు వినోదాన్ని కలిగిస్తాయి. వినోదం. ఈ విధంగా చేసిన మీ అందరికీ కూడా అభినందనలు. పిల్లలు, మంచి బహుమతి పాఠం ద్వారా మనం ఆచరించదగిన ముఖ్యమైన సూక్తి ఏమిటో చూడండి. సూక్తి. పుస్తకం నోరు విప్పని మహావక్త. పుస్తకం నోరు విప్పని మహావక్త. పిల్లలు, మంచి పిల్లలు, మంచి బహుమతి పాఠంలో అంశాలను సరదాగా నేర్చుకున్నాము. అలాగే అభ్యసన కృత్యాలు నేర్చుకున్నందుకు మరియు సాధనా కృత్యాలు సాధించినందుకు మీకు అభినందనలు. అవి మాత్రమే కాకుండా పాఠ్యాంశాలు విజయవంతంగా పూర్తి చేసినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు. వీక్షకులందరికీ ధన్యవాదాలు. పాఠంలో ఇంకా నేర్చుకోవాల్సిన అంశాలని తదుపరి భాగంలో నేర్చుకుందాం. అలాగే ఆ అంశాల్లో సాధించవలసిన అభ్యసన లక్ష్యాలను సాధిద్దాం. బుడుగులు, అల్లరి పిడుగులు. సరేనా మరి? ఇప్పటికి సెలవు. మళ్ళీ కలుద్దాం. ఉంటా మరి.